ఈరోజు ఆఫీస్కి వచ్చేసాం గాయస్. ఫుల్ టెన్షన్, ఫుల్ బిర్యానీ తిన్నాం, మటన్ తిన్నాం. చాలు. మటన్లో ముక్కలు తక్కువ వచ్చినాయి, మటన్ బిర్యానీలో ముక్కలు తక్కువ వచ్చినాయి. హలో గాయ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను పొద్దున్నే 9 గంటలకు లేసాను. ఫుల్గా ఆకలి ఉండేసరికి ప్లేట్ పట్టుకొని కిందకి సపా 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 అని స్టెప్స్ దిగేసి వెళ్ళిపోయాను. అక్కడ మనకు వచ్చేసరికి పీజీలో ఈ చపాతీ పెట్టారు. ఈ చపాతీ మనం తినాలో లేదో ఇప్పుడు మనం చూద్దాం. ఇదైతే మనకి కర్రీ అంతా అయిపోయింది. ఇది కుర్మా అన్నారు. సో ఆ చపాతీ ప్లస్ కుర్మా రెండు వేసేసుకొని ప్లేట్లో అక్కడ మన టేబుల్ మీదకి వచ్చేసాం. ఆ తర్వాత ఫుల్గా తిందాం అనుకున్నా, మంచిగా టేస్ట్గా ఉంటుంది అనుకున్నా. ఒక్కసారి నోట్లో పెట్టుకోగానే ఆహా అమృతం అనుకున్నా. ఓకే, ఇట్స్ యావరేజ్. అది తిన్న తర్వాత మనం ఇలా నడుచుకుంటూ పోతున్నాం అరగడానికి. ఎందుకంటే తిన్న తర్వాత మనకు చాయ్ లేకుంటే రోజు గడవదు. అందుకని చెప్పి ఈ చాయ్ వేవ్స్కి వచ్చేసాం. ఈ చాయ్ వేవ్స్లో మనకి పోగానే ఒక టీ రెడీగా ఉంటుంది. ఆ టీ మాత్రం అలా 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 అనుకొని ఒక్క సిప్పేస్తే ఒక దాని అమృతమే వేరు. టీతోనే బతుకుతాను. అన్నం లేకపోయినా పర్వాలేదు, నాకు టీ మాత్రం ఉండాలి. మనం రూమ్కి వచ్చేసి టీ షర్ట్ వేసుకున్నాం. అంటే మనం ఫుల్గా రెడీ అయిపోయాం. రెడీ అయిపోయిన తర్వాత మనం టీ షర్ట్ వేసుకున్నాం. అద్దంలో చూసుకుంటే నీకంటే అందగాడు ఎవరు లేరని నా మనసు చెప్తుంది. కానీ వీడియో చూసే వాళ్ళకి తెలుస్తుంది నేను ఎలా ఉన్నాను. సరే అని చెప్పి నేను టీ షర్ట్ మీద షర్ట్ వేసేసాను. ఫుల్గా రెడీ అయిపోయాను. ఆ తర్వాత మనం ఇప్పుడు క్యాబ్ కోసం వెళ్ళే ముందులా మనకి ఫుల్ అవుట్ఫిట్ మీకు చూపిస్తాను. ఇదే మనం అవుట్ఫిట్, షర్ట్, ప్యాంటు, షూ. ఇది అయితే నాకు నచ్చింది. మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. సరే అని చెప్పి నేను స్టెప్స్ దిగేసి వెళ్తూ ఉన్నాను. స్టెప్స్ దిగేసిన తర్వాత మనకి ఎదురుగా ఒక క్యాబ్ ఉన్నది. ఆ క్యాబే మన క్యాబ్. ఆఫీస్కి వెళ్ళడానికి మనకు క్యాబ్ ప్రొవైడ్ చేశారు. ఆ క్యాబ్ ఎక్కుతున్నాం. క్యాబ్ ఎక్కగానే ట్రాఫిక్ వద్దురా అనుకున్నా. ట్రాఫిక్ ఐ డోంట్ లైక్ ట్రాఫిక్ లైక్స్ మీ, ఐ కాంట్ అవాయిడ్. సో అని చెప్పేసి ఈ ట్రాఫిక్లో నా ముఖం ఎలా ఉందో చూడండి. ఇది ఫుల్ ట్రాఫిక్. ఎప్పుడైనా మనం ట్రాఫిక్లో ఇరుక్కుపోవాల్సిందే. 1.5 గంట వెయిట్ చేయాలి. అంటే అరగంట ప్రయాణానికి 1.5 గంట ట్రాఫిక్లో ఉండాలి. ఈలోపు మనం నడుచుకొని పోయినా సరిపోయేది. సరే అని చెప్పి నా ఫేస్ చూడండి ఎంత దిగాలుగా ఉందో. ఎవడో ముఖం మీద కొట్టినట్టు నా ఫేస్లో అంతా కోల్పోయినట్టు ఉన్నది. కానీ మీకేం తెలుసు నా కష్టాలు ఎప్పుడు చెప్పుకోకూడదంటారు. అందుకని చెప్పి రీల్స్లో చాలా హడావిడి చేస్తుంటారు. ఇప్పుడైతే మనం క్యాబ్లో రైడ్ చేసి ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే గ్రీనరీతో వెల్కమ్ పలుకుతుంది మా ఆఫీస్. ఆ తర్వాత ఇదే ఎంట్రన్స్ వ్యూ. దీంట్లో ఎక్కడ పని చేస్తుందో మీకైతే తెలీదు. కానీ ఇలా మేము పనిచేసే క్యాబిన్కి వెళ్ళాలంటే ఇట్లా నడుచుకుంటూ ఒక 10 minutes వాకబుల్ చేసిన తర్వాత ఇది పెద్ద బిల్డింగ్లో మనసులు ఉంటాయి. కానీ ఆ మనసులో అన్నీ తొక్కేయాలనే బాధలో ఒక్కటే ఉంటాయి. సో ఆ తర్వాత మా ఫ్రెండ్స్ బిర్యానీ ఆర్డర్ చేశారు. ఈ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ అన్నారు. ఒకడు మటన్ బిర్యానీ అన్నారు. ఈ మటన్లో చాలా ముక్కలు తక్కువ వచ్చినాయి గాయస్. ఈరోజు ఆఫీస్కి వచ్చేసాం గాయస్. ఫుల్ టెన్షన్, ఫుల్ బిర్యానీ తిన్నాం, మటన్ తిన్నాం. చాలు. మటన్లో ముక్కలు తక్కువ వచ్చినాయి, మటన్ బిర్యానీలో ముక్కలు తక్కువ వచ్చినాయి. వీడియో నచ్చితే లైక్. థ్యాంక్ యూ. బాయ్ సీ యూ.